వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటైన టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ పై చంద్రబాబు బ్యాచ్ మొదటి నుంచి బురద చల్లే ప్రయత్నం చేస్తూనే ఉంది. కూటమి అధికారంలోకి రాగానే శ్రీవాణి ట్రస్ట్ ని రద్దు చేస్తామంటూ గతంలో ప్రకటనలు కూడా చేశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను పెంచుతూ ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా నూతన ఆలయం ఒక్కటి కూడా నిర్మించకపోగా టికెట్ల జారీ ప్రక్రియ అత్యంత వివాదాస్పదంగా మారింది. దర్శన టికెట్లను పక్కదారి పట్టించి కూటమి నేతలు జేబులు నింపుకుంటున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి క్షణకాలమైన స్వామివారి దివ్య మంగళ రూపాన్ని తనివి తీరా చూడాలని కోట్లాది మంది భక్తులు పరితపిస్తూ ఉంటారు. నిత్యం వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తుంటారు. గంటల తరబడి క్యూలైన్లో వేచి చూస్తూ శ్రీవారి దర్శనం అయినప్పటికీ ఇంకా ఏదో తెలియని వెలితి తిరుమలకు వచ్చే భక్తులను వెంటాడుతూనే ఉంటుంది. దీంతో దళారులను ఆశ్రయించి బ్లాక్ టికెట్లను కొనుగోలు చేస్తున్నారు భక్తులు. వేలకు వేలు బ్లాక్ టికెట్లకు ఖర్చు చేసి స్వామి దర్శనానికి వెళుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. శ్రీవాణి ట్రస్ట్ ను 2019 సెప్టెంబర్ 23న టీటీడీ పాలక మండలి ఆమోదించింది. సిఫార్సు లేఖలు అవసరం లేకుండా ఒక్కో భక్తుడు 10,500 చెల్లిస్తే శ్రీవాణి ట్రస్ట్ కు విరాళంగా స్వీకరించి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు వీఐపీ దర్శనం ఏర్పాట్లు ఉంటాయి. వైఎస్ జగన్ హయాంలో రోజుకు 1000 టికెట్లు మాత్రమే శ్రీవాణి ట్రస్ట్ జారీకి అనుమతి ఉండేవి. 400 టికెట్లను 3 నెలలుగా ముందుగా ఆన్లైన్లో, మరో 500 టికెట్లను ఆఫ్లైన్ ద్వారా తిరుమలలోని జేఈఓ కార్యాలయంలో ఎవరు ముందుగా వస్తే వారికి క్యూలైన్లో అందిస్తారు. ఇక మిగిలిన 100 టికెట్లు రేణిగుంట విమానాశ్రయంలో ఫ్లైట్లో వచ్చే వారికి టికెట్ చూపిస్తే ఇక్కడ టికెట్లు జారీ చేసే విధానం తీసుకొచ్చారు. కూటమి సర్కార్ అధికారంలోకి వస్తే శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తామని ప్రకటించారు చంద్రబాబు. ప్రభుత్వం వచ్చాక మాత్రం శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ కోటాను అమాంతం 2000కు పెంచారు. 1000 టికెట్లను ఆన్లైన్లో 3 నెలలు ముందుగా జారీ చేస్తున్నారు. ఫ్లైట్లో వచ్చే వారికి 100 టికెట్లు ఇస్తుండగా వాటిని 200కు పెంచారు. ఇక మిగిలిన 800 టికెట్లను ఆఫ్లైన్లో జారీ చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఆఫ్లైన్లో టికెట్లు పొందాలనుకుంటున్న భక్తులకు టికెట్లు దొరకడం లేదు. ఉదయం 9 గంటలకు విడుదలయ్యే 800 టికెట్లు 1.5 నిమిషంలోనే అయిపోతున్నాయి. ఆటో ఫిల్లింగ్ విధానం ద్వారా ప్రైవేట్ ఏజెంట్లు, ట్రావెల్ నిర్వాహకులు శ్రీవాణి టికెట్లు దండుకుంటున్నారు. బ్లాక్లో ఒక్కో టికెట్ను వేలల్లో అమ్ముకుంటున్నారు. ఎక్కడో చెన్నై, తిరుపతిలో ఉన్న ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకులు, ట్రావెల్ ఏజెంట్ల చేతిలో క్షణాల్లో టికెట్లు వారికి లభిస్తుండటంతో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ విధానం లొసుగులపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. 9/1/2026 ఈ ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెట్టినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 800 టికెట్లలో ఏ ఒక్క రోజు సరైన వాళ్లకు నేరుగా 8 మందికి కూడా టికెట్లు అందలేదు అన్నది పచ్చి నిజం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అనుచరులకు సంబంధించిన ట్రావెల్స్ సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా శ్రీవాణి టికెట్లు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలున్నాయి. వీటిపై పూర్తిస్థాయి విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని భక్తులు భావిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పారదర్శకంగా నిర్వహించిన విధంగానే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.